ఆత్మస్వరూపులమని గుర్తుపెట్టుకోవాలి. మనం నిత్యం చెప్పుకునేది ఆత్మ 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 అని. ఎందుకు ఆత్మ అనుకుంటున్నాము? ఆత్మస్వరూపమని ఎందుకు అనుకోవాలి అంటే, ఆత్మ పరమాత్మ నుంచి వచ్చింది. పరమాత్మలో మన జీవులలో ఉంది కనుక పరమాత్ముడు ఎలాంటి వాడు అది. అందుకని మనం ఆత్మస్వరూపం అనుకుంటే మనకేమర్థం అవ్వాలి? నేను పరమ పవిత్రుడను, పరమ పావనుడను, నేనే ఒక శాంతిని, నేను ఒక ప్రశాంతమైన రూపాన్ని, నేను ఒక జ్ఞానవంతమైన రూపాన్ని, నేను ఒక నిశ్చలమైన నిర్మలమైన పవిత్రమైన తేజోస్వరూపాన్ని అని భగవంతుని గుణగణాలు మనలో ప్రవేశిస్తాయి. అందుకనే మనం నిత్యం ఆత్మ ఆత్మ అని అనేక మంది ఆత్మయోగులు అదే అంటారు. ఆత్మయోగి రండి రామహరి, కాశీకి పోయాను రామహరి, గంగ తీర్థము తెచ్చాను రామహరి, గంగ తీర్థము తెచ్చాను రామహరి. వీడు కాశీకి పోలేదు రామహరి, ఇది కాల్వలో నీళ్ళండి రామహరి, మురికి కాల్వలో నీళ్ళండి రామహరి. కైలాసమెల్లాను రామహరి, శివుని కళ్ళార చూశాను రామహరి, శివుని కళ్ళార చూశాను రామహరి. వీడు కైలాసమెళతేను రామహరి, నంది తన్ని పంపించాడు రామహరి. ఆలు బిడ్డలు లేరు రామహరి, నేను ఆత్మయోగి నండి రామహరి. అట నిజమండి రామహరి, నేను అందుకే వచ్చాను రామహరి. ఆత్మయోగి నండి రామహరి, నేను గాలి భోంచేస్తాను రామహరి. గాలితో పాటుగా గారెలే తింటాడు రామహరి. ఇది ఇలా ఆత్మ 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 అనుకోవడంలో, ఆత్మ అంటే అర్థం చేసుకోవాల్సింది మనం ఆనందాన్ని, నిత్యం ఆనందంగా ఉండే ఆలోచన చేయాలి. జ్ఞాని ఎవరు అని మనం అనేకసార్లు చెప్పుకుంటున్నాం. ఎవరు నేను పరమజ్ఞానిని అనుకుంటాడు, నేను జ్ఞానవంతుడే అంటాడు, నేను జ్ఞానమే బోధిస్తున్నాను అంటాడు. ఏం బోధన చేస్తున్నామా, ఏం చేస్తున్నామా అది కాదు ముఖ్యం. మనం ఆనందంగా ఉన్నామా? మనం ఆనందంగా ఉంటే ఏం కావాలి? ముందే చెప్పుకున్నాం. దేశంలో పేదవాడు అనేవాడు ఎప్పుడు ఉండకూడదు, అన్నమో రామచంద్ర అనేవాడు ఉండకూడదు, ఆకలి అనేవాడు కనపడకూడదు. అప్పుడు మాత్రమే మనం ఆనందంగా ఉంటాం. అంతవరకు మనం మనసు క్షోభిస్తూ ఉండాలి. ఎందుకంటే అన్నం పెట్టలేక బిడ్డలు అలా అనేక చోట్లల్లో రైళ్లలో బస్సుల్లో అడుక్కొని తింటూ కనబడుతుంటారు. ఇంత దరిద్రం మన దేశంలో పెట్టుకొని మనం గొప్ప గొప్పగా ఉన్నామని చెప్పుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది? కనుక సమాజాన్ని సంస్కరించేటటువంటి వాళ్ళు కావాలి. ఒకనాడు కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు, దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులో, ఇలా ఎన్నో చెప్పారు. కానీ మనం మానవుల్ని ఎలా చూస్తున్నామో, మన జ్ఞానం అంతా వెళ్ళిపోతుందో తెలుసుకునే ఆలోచన చేస్తే మంచిది. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురుం.